ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం ఘోరమైన ఆటతీరుతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ఆ టీం 2 విజయాలు అందుకొని పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతుంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు అయితే దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే సిఎస్కే ఆట తీరుపైన మాజీ ఆటగాడైన వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సిఎస్కే ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండడంలో ఉండే మజాను ఆస్వాదించడానికి ఉవ్విల్లురుతుందంటూ సట్టర్లు వేశాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఏమన్నాడంటే, చెన్నై 10వ స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో అట్టడుగునున్నప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు. ఎన్నో ఫైనల్స్ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే. డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్ వచ్చే ఏడాది సిఎస్కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనక మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే ఈ నలుగురిని పీకి బయట పడేస్తాను. జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్కే పరిమితం కాకూడదు. కనీసం 10 ఏళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే ఆ టీం చాలా స్ట్రాంగెస్ట్ గా మ్యాచ్లు ఆడగలుగుతుందని సెహ్వాగ్ అయితే కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.